పోలీసుల ఎదుటే పోలీస్ స్టేషన్లోనే ఒక వ్యక్తిని అక్రమ సంబంధం అనేటువంటి అనుమానంతో ఇద్దరు చాలా దారుణంగా వేట కొడవలతో జరిగినటువంటి హతమార్చిన సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ సంఘటన సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుని దానికి సంబంధించిన బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సో సత్యసాయి జిల్లా తనకల్లులో ఈ దారుణం జరిగింది. పోలీసుల ఎదుటే పోలీస్ స్టేషన్లోనే ఈశ్వరప్ప అనేటువంటి వ్యక్తి పైన కత్తులతో దాడి చేశారు ఇద్దరు వ్యక్తులు. అయితే దీనికి గల కారణం వివాహితర సంబంధమైన తెలుస్తోంది. ఈశ్వరప్పను ఆ నిందితులు ఇద్దరు కూడా హతమార్చారు. అక్కడే కారు దిగి స్టేషన్లోకి వెళ్తుండగా ఈశ్వరప్పని వేటాడి నరికి చంపినట్టు తెలుస్తోంది. హరి, చెన్నప్ప ఇద్దరే ఆ ఈశ్వరప్పని హతమార్చింది. ప్రస్తుతానికి ఆ ఇద్దరు పోలీస్ అదుపులో ఉన్నారు. సో పైన మనం విజువల్స్లో చూస్తున్నాం హత్యకు గురైనటువంటి ఈశ్వరప్పకు సంబంధించిన విజువల్. సో ఈ స్టేషన్లోనే కారు దిగి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తూ ఉండగా హరి, చిన్నప్ప ఇద్దరు కూడా వెంటాడి వేట కొడవలతో కత్తులతో చాలా దారుణంగా హతమార్చారు. సో స్పాట్లోనే ఈశ్వరప్ప మరణించాడు. అటే పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు హరి అండ్ చిన్నప్ప ఇద్దరు కూడా. సో ప్రజెంట్ ఈ అంశం కొంత కలకలం రేపుతోంది సత్యసాయి జిల్లాలో. సో తనకల్లు పోలీస్ స్టేషన్ దగ్గర ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. సో సత్యసాయి జిల్లా తనకల్లో జరిగిన ఈ సంఘటనతో ఒక్కసారిగా జిల్లా మొత్తం కూడా షాక్కు గురైంది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చెల్లనాయుడు అందిస్తారు. నాయుడు, సో ఏం జరిగింది అసలు? ఈశ్వరప్పపై ఇంత కసిగా చాలా దారుణంగా హతమార్చిన ఈ ఇద్దరెవరు? అక్రమ సంబంధం ఏంటి అసలు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తనకల్లు పోలీస్ స్టేషన్ ఎదుటనే దారుణమైన గేటు ముందరే ఏకంగా ఆ వ్యక్తి మీద దాడి చేసి హత్య చేయడం అనేది సంచలనం రేపుతున్నటువంటి నేపథ్యం. దీనికి ప్రధాన కారణమైన అక్రమ సంబంధమైనది పూర్తిగా అక్కడ విశ్వసిస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో 4 రోజుల క్రితం ఏదైతుందో ఈశ్వరప్పతో పాటు హరి భార్యను తనకల్లు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు హెడ్ కానిస్టేబుల్. ఎందుకంటే 4 రోజుల క్రితం వీళ్ళు కంప్లైంట్ మా మిస్సెస్ కనిపించట్లేదు అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో హరి భార్యను మిస్ అయిందని చెప్పేసి కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యం. వీరు అక్కడ చిత్తూరు దగ్గర ఉన్నారని చెప్పేసి వీళ్ళని అక్కడ అక్కడ నుంచి తీసుకురావడానికి ఎవరైతే ఉన్నారో హరి భార్య బంధువులతో పాటు కూడా ఒకరిని తీసుకెళ్లినటువంటి కానిస్టేబుల్ అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నటువంటి సమయంలో పక్కా సమాచారం, ఎందుకంటే వీరి బంధువు అక్కడే వారితో పాటు జర్నీ చేస్తున్నటువంటి సమయం కాబట్టి ముఖ్యంగా వీళ్ళు ఏ సమయంకి వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడ బయలుదేరారు, ఎలా వస్తున్నారని పూర్తి సమాచారం తెలుసుకున్నటువంటి వీరు కాపు కాసి ఏకంగా ఏదైతే ఉందో తమ భార్యని ముఖ్యంగా తను ఈశ్వరప్ప తీసుకెళ్లడం అనేది జీర్ణించుకోలేనటువంటి ఈ హరి బంధువులు వీరంతా కలిసి ఏకంగా ఈ పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్తున్నటువంటి సమయం తెల్లవారుజామున ఏకంగా వేట కొడవలతో దాడి చేసి నరికి చంపినటువంటి సంఘటన అయితే సంచలనం రేపుతోంది. అయితే ఇది పోలీసులు పూర్తి సమాచారం అయితే ఎక్కడ బయటికి ఏం చెప్పడం లేదు. పోలీసుల వైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. అయితే ఇక్కడ కానిస్టేబుల్ వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళిన సమయంలో ఈ హరి తరఫున బంధువుల్ని కూడా తీసుకెళ్లడం ఇది కొంచెం అందరూ ఆక్షేపిస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో వారికి పూర్తి సమాచారం తెలిసింది కాబట్టి అతనిపై దాడి చేశారు అని చెప్పేసి వాళ్ళ బంధువులు కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం. కాబట్టి ఏకంగా ఒక వ్యక్తిని పోలీసుల అదుపులో ఉన్న సమయంలో వ్యక్తిని చంపడానికి కూడా వీరు తెగించారంటే వీరు ఏకంగా ఒకవైపు వీరు ఆవేదన, మరోవైపు ఆవేశము మొత్తం అన్ని కలిపి ఏకంగా ఒక మనిషిని బలి తీసుకున్నటువంటి నేపథ్యం. మరి పరిస్థితి ఇటువంటి సిచ్యువేషన్ లో పోలీసులు అయితే మాత్రం పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఏంటి ఏమనేది మరి పూర్తి వివరాలు మరి తెలియజెప్తామని చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. మనోజ్, రైట్. అంటే ఇప్పుడు ఈశ్వరప్ప బంధువులు ఏం చెప్తున్నారు? ఈ సంఘటన పైన పోలీసుల రియాక్షన్ ఏంటి? అదే హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులు ఏదైతే ఉందో ఈ హరిని అక్కడికి నెల్లూరు దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్లో గూడూరు వద్దకు వెంట వెళ్ళి తీసుకెళ్లాడు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఈ హరి భార్యగాను ఈశ్వరప్ప ఇద్దరు అక్కడ ఉంటున్నారు అని చెప్పేసి సమాచారం తెలియడంతో ఎవరైతే ఉన్నారో హరి భార్యనే అక్కడికి ఈశ్వరతో వెళ్ళినటువంటి పరిస్థితి. కాబట్టి హరిని కూడా తీసుకుని హెడ్ కానిస్టేబుల్ వాళ్ళని అక్కడ నుంచి ఇక్కడికి తనకల్లు స్టేషన్ కి తీసుకురావడం అనేది ఇదంతా బాగా కుట్రతో జరిగింది అని చెప్పేసి వారి బంధువులు అయితే పక్కా ప్లాన్ ప్రకారమే వ్యవహారం చేసి మా ఈశ్వరప్పని హత్య చేశారు అని చెప్పేసి అయితే వారు ఆరోపిస్తున్నారు. వారైతే పూర్తిగా వీరికి మరి హరి భార్యకు ఈశ్వరప్పకు ఎటువంటి సంబంధం అనేది అయితే మాత్రం వీరి బంధువులు పూర్తిగా బయటికి చెప్పనటువంటి పరిస్థితి. కాకపోతే వీరందరూ కలిసికట్టుగా ప్లాన్ ప్రకారమే చంపారు.
అయినప్పటికీ మాత్రం ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నది, ఇలాంటి పోలీసులు అక్కడ నుంచి తీసుకురావడం వీళ్ళందరికీ ఎలా తెలుస్తుంది? వీళ్ళ పోలీసుల సహకారంతో ఇలా చేశారన్నట్టుగా కూడా ఈ ఈశ్వరప్ప బంధువులు ఆరోపిస్తున్నారు మనోజ్. అంటే పోలీస్ స్టేషన్ ఎదుటే జరిగింది అన్నప్పుడు అక్కడ పోలీసులు ఎవరైనా ఉన్నారా, చూస్తూ ఉన్నారా ఆ సంఘటనకు సంబంధించి? ఎందుకంటే బంధువులు చెప్తున్నట్టుగా పోలీసులు సహకరించారనేటువంటి మాటలో వాస్తవం ఏంటి? అంటే ఒకటి అది తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగింది. వీరిని అక్కడ నుంచి తీసుకొచ్చారు. ఒకవేళ పోలీసులు ఉన్నప్పటికీ కూడా నైట్ డ్యూటీలో ఉన్న వాళ్ళు మాత్రమే ఒకరో ఇద్దరు అంటే చాలా తక్కువ మంది ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళు అక్కడికి స్టేషన్లోకి వెళ్తే కూడా మళ్ళా మనం ఏమీ చేయలేమని అనుకున్నారో ఏమో తెలియదు, కానీ ఏకంగా పోలీస్ స్టేషన్ గేట్ ముందరనే అటాక్ చేసి దాదాపు 3 గంటల సమయంలో, ఎందుకంటే పోలీసులు ఎక్కువగా ఉండడానికి అవకాశం లేదు కాబట్టి అక్కడ అటాక్ చేసి వేటకడవలతో నరికి చంపడం అనేది వారు చెప్తున్నటువంటి ఆరోపణ. మరి ఇది పోలీస్ స్టేషన్ లకి వెళ్తే కూడా మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ కామనుకున్నారో ఏమో తెలియదు, కానీ గేట్ దగ్గరనే, ఎందుకంటే తక్కువగా ఉన్నటువంటి పోలీసులు అక్కడికి వెళ్ళింది కూడా ఒక్కరిద్దరు వెళ్ళినటువంటి హరిని తీసుకెళ్ళినటువంటి పోలీసులు కూడా ఒక్కరిద్దరు వెళ్ళారు. కాబట్టి ఇది ఆ సమయంలో నిద్రావస్థ సమయంలో ఏకంగా దాడి చేసి చంపడం అనేది అప్పుడు పూర్తిగా పోలీసులు కూడా అప్రమత్తంగా లేరు కాబట్టి ఈ సంఘటన జరిగింది. అందులో చాలా తక్కువ మంది ఉంటారు సిబ్బంది కూడా అనేది పోలీసులు ఇంటర్నల్ గా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. థ్యాంక్ యూ నాయుడు. సో సత్యసాయి జిల్లా తనకల్లో దారుణం జరిగింది. పోలీస్ స్టేషన్లో పోలీసుల ఎదుటే చాలా దారుణంగా ఈశ్వరప్ప అనేటువంటి ఒక వ్యక్తిని హతమార్చారు, హరి చిన్నప్ప. సో హరి భార్య అండ్ ఈశ్వరప్పకి మధ్య వివాహితర సంబంధం ఉందనేటువంటి ఒక అనుమానంతో ఇదంతా జరిగినట్టు తెలుస్తోంది. సో అటు ఈశ్వరప్ప అండ్ హరి భార్య ఇద్దరు కలిసి వేరే ఒక ప్రాంతానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కానిస్టేబుల్తో కలిసి హరి వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళేసరికి లేరు వాళ్ళు. సో తెల్లవారుజామున పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి రాగానే పోలీసుల కార్లో నుంచి అలా బయటికి దిగి ఈశ్వరప్ప పోలీస్ స్టేషన్కి వెళ్తుండగానే హరి చిన్నప్ప ఇద్దరు కలిసి వేట కొడవలతో కత్తులతో ఈశ్వరప్పపై దాడి చేసి హతమార్చినట్టు తెలుస్తోంది. సో పోలీసుల సమక్షంలో పోలీసుల దగ్గరే జరిగింది కాబట్టి పోలీసుల ప్రమేయం కూడా ఉందనేది ఈశ్వరప్ప తరఫున బంధువులు చెప్తున్నమాట. కానీ ఈ సంఘటనతో ఒక్కసారిగా సత్యసాయి జిల్లా షాక్కు గురైంది. ఒక్కసారిగా వారంతా కూడా ఉలిక్కిపడ్డారు. సో ఈశ్వరప్ప మరణం వెనుక చాలా పెద్ద ఎత్తున పోలీసుల హస్తం ఉందనేది అక్కడ బంధువులు భావిస్తున్నారు. ఈశ్వరప్ప తరఫున కుటుంబీకులు పోలీస్ స్టేషన్ అయితే ఆందోళన చేపడుతూ ఉన్నారు. సో ప్రజెంట్ హరి చిన్నప్ప ఇద్దరైతే పోలీసు అదుపులో ఉన్నారు. మరి దీని వెనుక ఇంకా ఎటువంటి అంశాలు ఉన్నాయి, ఎటువంటి విధంగా బయటపడుతుందో చూడాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.